తమిళనాడులో కొత్త ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. ఇప్పటిదాకా సింగిల్ గానే బరిలోకి దిగుతానని చెప్పిన విజయ్ తన మనసు మార్చుకున్నట్టుగా లీకులు వస్తున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశం పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ అధికార ప్రతినిధి ఓ డైలాగ్ వేశారు. ఇదే జరిగితే ఓ కొత్త సమీకరణం అరవనాట చోటు చేసుకోబోతున్నట్టు అనుకోవచ్చు. ఎన్నికల ఏడాదిలో సెన్సేషన్. తమిళనాడులో కొత్త కూటమి వస్తుందా? విజయ్ చేతిలో చేయేస్తాడా? ఎన్నికల తరువాత కూడా పొత్తులు ఉంటాయా? ఇప్పుడు ఈ సందేహాలు కలగడానికి కారణముంది. అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ టీవీకే ఏదో కూటమితో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో ఈ పార్టీ అధికార ప్రతినిధి గెరాల్డ్ చేసిన కామెంట్లు ఇందుకు దారితీస్తున్నాయి. లౌకికవాదానికి కట్టుబడిన తమ రెండు పార్టీలు కలిసి పనిచేయవచ్చన్నారాయన. కాంగ్రెస్ టీవీకే సహజ భాగస్వాములని కూడా గెరాల్డ్ చెప్పడం గమనించాలి. ఈ కామెంట్స్ అటు అన్నా డీఎంకేతో పాటు డీఎంకేలోనూ కలకలం రేపుతున్నాయి. నిజానికి డీఎంకే కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అలాంటప్పుడు టీవీకే ఒక్క కాంగ్రెస్ విషయంలోనే ఇలా ప్రకటించడంతో కాంగ్రెస్ టీవీకే కలిసి మూడో కూటమిగా ఏర్పడతాయా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి. అన్నా డీఎంకే బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయమైంది. కడలూరు ర్యాలీలో తొక్కిసలాట ఘటన తరువాత విజయ్ ని బీజేపీ దాదాపు తమ గ్రిప్ లోకి తెచ్చుకుందంటారు. అయితే 2025 డిసెంబర్లో జరిగిన ర్యాలీలో విజయ్ తాను ఏ పార్టీతోనూ వెళుతున్నట్లు చెప్పలేదు. అయితే అప్పట్లోనే అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విజయ్ తో టచ్ లోకి వచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలో కాంగ్రెస్ డీఎంకేతో సంబంధం లేకుండా టీవీకేతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇప్పటికే విజయ్ అనేక సార్లు డీఎంకే అధినేత స్టాలిన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఉన్నట్లుండి డీఎంకేతో కలిసిపోతే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే అవకాశముంది. అందుకే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి లక్ టెస్ట్ చేసుకోవచ్చనేది కొందరి అంచనా. ఓవేళ డీఎంకేకి మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ కూటమి ఆదుకోవచ్చనేది ఇందులో మరో ప్లాన్. అయితే ఇవన్నీ కూడా నిజంగా ఎన్నికలకు అధికారికంగా పొత్తులను ప్రకటించి ఆ తరువాత అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితేనే అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదంటే అన్నా డీఎంకే కూటమి నుంచి ఇంకేదైనా ఆఫర్ వచ్చినా టీవీకే ఓపెన్ గా ఉండొచ్చు. అయితే ఇలా టీవీకే జాతీయ అధికార ప్రతినిధే కాంగ్రెస్ ని సహజ భాగస్వామిగా వర్ణించడం పెద్ద పరిణామంగానే చూడాలి. ఈ వాదనకి మద్దతుగా డిసెంబర్లో జరిగిన ఓ టీవీకే మీటింగ్ కి కాంగ్రెస్ లీడర్లు హాజరవడాన్ని చూపిస్తున్నారు. మరిక ఈ అంశంపై టీవీకే అధినేత మాత్రం ఓపెన్ గా ఏమీ చెప్పకపోవడంతో ఇదంతా తమ పొలిటికల్ వాటర్స్ టెస్ట్ చేయడమేనే వాదన ఉంది.